దూరే దగ్గర వెయిట్ చేయబో కాల్ తీసి ఒక 5 నిమిషాలు ఆడి నువ్వు చెప్పాడు కదా. మళ్ళీ ఏంటంటే దాని వెనకాల మళ్ళీ మనం స్టిక్కర్ చేస్తాం కాలేజీ అది మనకి ఏరిజీ అనేది వాడు కనపడదు. గబ్బుకొని బండి రివర్స్ చేయగానే ఏం చెప్తుందంటే వెనకాల కెమెరా ఉండదు, ఏ ఉండవు. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ డోర్ మీరు అటు నుంచి వచ్చి ప్రమాదం జరిగింది అంటే ఈ ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేయాలి అంటే ఈ గ్లాసుని పగలగొట్టాలి. అందువల్ల కంపల్సరీగా మీ దగ్గరలో ఒక రాడ్ అనేది ఏదైతే మన స్టీరింగ్ రాడ్ ఉందో ఇది ఉంటుంది కదా, మన జాకీ రాడ్ కానీ ఏదో ఒకటి మన జాకీ రాడ్ కనపడకపోయినా అది లోపల ఉంటాయి, మనకు అందించరు ఆ టైంలో. అది కనపడకపోయినా రోడ్డు పక్కన ఎక్కడ ఉన్న రాయి దొరికినా సరే ఫస్ట్ దీన్ని పగలగొట్టేయాలి. కొట్టేసి దీన్ని ప్రెస్ చేసి తీసుకోవాలి బయటికి. ఓపెన్ చేయి. మీ పిల్లలందరికీ కూడా నేను కొంతమంది పిల్లలకి మళ్ళీ క్లాస్ తీసుకొని చెప్తాను. ఆ పిల్లలందరికీ కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎలా దిగాలనేది కూడా చూపించాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది, చిన్నపిల్లలు దూకేస్తారు. కొన్ని చోట్ల హైట్ బళ్ళు ఉంటాయి, లేదంటే పక్కన ఏదైనా పొయ్యి ఉంటుంది, దిగడానికి ఉండదు. వాళ్ళు ఈ విధంగా టర్న్ అయ్యి ఇక్కడ కాలు పెట్టి దిగడం అనేది కూడా పిల్లలకి ఒకసారి కంపల్సరీ నేర్పించాలి.